హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎంత టఫ్ టైమ్స్ లో కూడా నన్ను మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు. నాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. నిన్న కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ నన్ను రెస్ట్ తీసుకోమని, తొందరగా రికవరీ కమ్మని చెప్పినందుకు. నాకు మమ్మీ డాడీ ఇద్దరూ లేరు దోస్తులు. మీరు నాకు అలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఎంతో ఆత్మీయతగా ఉంటుంది. దానికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను దోస్తులు. ఓకే దోస్తులు, మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారు కదా, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 21. మరి పార్ట్ 21 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. బామ్మా మీనాక్షి, ఎలా ఉన్నావు బామ్మ? మంచిగున్నా. నేను బంగారు తల్లి, నువ్వెట్లున్నవే? నేను బాగున్నాను బామ్మ. ఏమైంది బామ్మ? నువ్వు సరిగా అన్నం తినట్లేదంట. అలా చేస్తే ఎలా చెప్పు? ఆరోగ్యం పాడవుతుంది కదా. మొన్న బంగారు తల్లి లేకపోతే నేను ఎట్లా తినన్నే? నాకు ముద్ద ఎట్లా పోతుంది లోపలికి? ఎందుకు బామ్మ అట్లా మాట్లాడుతావు? నేను కూడా అట్లే చేస్తా. మరి ఊరుకుంటావా చెప్పు? ముసల్దాన్ని అయినా కదా బిడ్డ, అట్లా చూస్తూ ఉంటది. ఏం కాదు, ఈ బంగారు తల్లిని చూసినా కదా, ఇప్పుడు ఏం కాదు. నాకు మంచిగా అవుతుంది, తగ్గిపోతుంది. ఏం కాలేదే నాకు. అట్లా పెట్టకు ముఖం. ఏమైంది మరి నీకు? మంచిగా నిద్ర పోతలేవా? నిద్ర గిప్పుడు ఎడబట్టి పాడైతుంది. ఏదో ప్రొద్దున ఒక గంట, రాత్రి ఒక గంట, పగటి పూట ఒక గంట. అట్లా ఎందుకు చేస్తున్నావు బామ్మ? ఏం ఆలోచించొద్దని అందరికి చెప్తావు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు? ఇక మనవరాళ్ళు ఇద్దరు గట్ల అయిపోయి నాకు గదేరా అందున్నది. ఇక పోయేటప్పుడు అందరిని మంచిగా చూసుకొని పోతా అనుకున్నా. మనవరాలు దొరికిందన్న సంతోషం ఉన్నది, కానీ ఈ బాధ ఒకటి ఉన్నది. బామ్మ, ఎప్పటి నుంచి చెప్తున్నా నా మనవరాల్ని తీసుకురమ్మని, ఇప్పుడు తీసుకొచ్చినావు. నీ మనవరాలే రానంటుంది. అడుగు ఒకసారి. దేని గురించి ఫీల్ అవుతున్నావు? మనవరాళ్ళ గురించి ఫీల్ అవుతున్నావా? ఏడ పనిలేదు నీకు? పనిలేదు కాబట్టే ఫీల్ అవుతానా. మిన్ను ఒక్క నిమిషం జరిగి చెప్పు. నీ బాధ ఎవరి గురించి చెప్పు. ఏ మనవరాలు? ఈ మనవరాలేనా? మీనాక్షి గురించేనా? జోక్ లేకరా నువ్వు. మరి దాన్ని ఎందుకు తీసుకుపోయినావురా? మంచిగా నా కళ్ళ ముందు అట్లుంటే మంచిగా ఉంటది. అరే, అందరు నన్ను అంటారు, దాన్ని అడుగుంది. చందన గురించేనా? ఎందుకు బాధపడుతున్నావు బామ్మ? నీ మనవరాలు నీ ఇంటికి వచ్చేసింది. ఇంకేం చెప్పు. ఆ చిన్న పొట్టోన్ని చూసుకోవడానికి మనం అందరం లేమా? ఇగో ఆ చిన్నోడైతే ఇగో దీన్ని విడిచిపెట్టి ఉండనే ఉండలేడు. మీనాక్షి పిన్ని అని నన్ను ముట్టుకొని ఇస్తలేడని చెప్పినా కదా నీకు. ఆ కార్తీక్ మస్తు మంచోడు బామ్మ. కార్తీక్ ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇంకేంది? నీ అల్లుడు ఇంకా రాలేదట కదా, అక్కడ అన్నదానం అయినాక వస్తా అన్నాడట. రేపో ఎల్లుండో వస్తాడు. ఇక చందన ఇంతకు ముందు సంతోషంగా లేదు బామ్మ, ఇప్పుడు సంతోషంగా ఉంటది. ఇక నువ్వు మాట్లాడినావు కదా. ఎట్లున్నాడు అబ్బాయి? కార్తీక్ మంచోడేనా? ఏ మంచోడే నాన్న. నువ్వు మన మీనాక్షిని ఎట్లా చూసుకుంటావో గట్లా చూసుకునే తట్టే ఉన్నాడు. మరి ఇంకేం బాధ చెప్పు నీకు? నీ పెద్ద మనవరాలు ప్రియాంక గురించేనా? ఇక ఉండదు అర బాధ. నేను పోయే ముందు నా కళ్ళ ముందు అందరు సంతోషంగా ఉండాలి, అప్పుడు కదా నేను తృప్తిగా పోతా. పోవుడు గురించి ఇప్పుడు ఆలోచించకు. ఇంకా మస్తు టైం ఉంది నీకు. మా పిల్లల పెళ్లిళ్ళు చేయవా, అలా కుట్టిన వాళ్ళని ఎత్తుకోవా? ఆ మరి ఇక ప్రియాంక వదినకు ఒక అబ్బాయిని చూసినాం. ఏంది? అబ్బాయిని చూసిండారా? ఏంటి అక్కకి? ఏయ్, నువ్వు ఆగి అట్నాడు. చూడు బామ్మ, నాకు ఈ మధ్య అసలు ఏం చెప్తలేడు. దగ్గరకు వస్తే చాలు తిడుతున్నాడు. నేను దగ్గరకు వస్తే తిడతానా? దయట్రా. ఆ దగ్గర కాదు నేను అన్నది. ప్రియాంక ఏమన్నదిరా మరి? ఎవరా పిల్లగాడు? చెప్తా తర్వాత చెప్తా. మస్తు మంచోడు. అంటే గాయనకు మన బిడ్డ ఎట్లా నచ్చుతుందిరా? నచ్చుతుంది. మస్తు మంచోడు, అమాయకుడు అని చెప్పినా కదా. అమాయకుడేనా?
అమాయకుడు అంటే అమాయకుడు ఏం కాదు, మస్తు మంచోడు అన్నట్టు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాడు, మస్తు సంపాదించిన తెలివి. రానక్కుంది కదా, రానక్క వాళ్ళ చుట్టాలు. అవునా, నీకు గా పిల్లగాడు ఏడ కలిసిండ్రా? రానక్క చుట్టాలా? ఎవర్రా? రానక్కకి బావైతాడు. బావా అంటే పెద్దోడేనా? ఇగో మన వదినకి మంచి ఈడు జోడు. ఇవాళనే ఇద్దరికి మాటలు కలిపినాం. వదిన ఎక్కడికి పోయింది అనుకున్నాం? రాని వాళ్ళ ఇంటికి. మరి ఆ ప్లాన్ వేసింది మేమిద్దరమే. రానక్క నేను ఇద్దరం కలిసి ఆ ప్లాన్ వేసినాం, ఎట్లన్నా వేసి ఆయన గలపాలని. వాళ్ళిద్దరు మంచిగానే మాట్లాడుకున్నారు. ఒకరికొకరు నచ్చిండ్రట, పెళ్లి చేసుకుంటారా ఇక? బామ్మ, పెళ్లి గురించి ఇవేం మాట్లాడే వాళ్ళతోని. ఇప్పుడే నువ్వు పెళ్లి సూపులు అని కూసబెట్టావు అనుకో, నన్ను ఒక్క తన్నుడు తంతారు బయటకు. మరి ఆ పిల్లగానికన్నా చెప్పాలి కదరా. ఇగో ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ప్రియాంక వదిన కూడా మొత్తం చెప్పేసింది. ఎందుకు చెప్పింది ఆయనకి? పనిలేకే చెప్పిందే. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఏం ప్రాజెక్ట్ బంటి? ఆయనకు క్యాన్సర్ హాస్పిటల్ కట్టియాలనుందట బామ్మ. పేదోళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పియాలనుందట. క్యాన్సర్ హాస్పిటలా? అందులో ఉన్న సామాగ్రి కొనడానికి మస్తు పైసలు అయితే కాదురా. మరి ఏమనుకున్నావు, మస్తు పైసలు ఉన్నాయి ఆయన దగ్గర, మస్తు సంపాదించిండు. అదంతా వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చింది కూడా కాదు, కష్టపడి సంపాదించుకున్నాడు. బాప్రే, ఒక్కరికే లక్షలలో అవుతుంది కదరా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే. అది ఎప్పుడు కడతాడు, అందులో అన్ని ఎప్పుడు తెప్పిస్తాడు? డాక్టర్లకు ఆ పేషెంట్లకు ఏ నుంచి వస్తాయిరా అవన్నీ? ఎంతగానమున్నా గంత ఖర్చు పెడతారా? డొనేషన్స్ వస్తాయి బామ్మ. నేను ప్రతి సంవత్సరం కొంత షేర్ ఇద్దాం అనుకుంటున్నా, చెప్పినా కూడా ఇస్తా అని. మన సురేష్కి కూడా చెప్పకపోయినవరా? బావతోటి ఆయన గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన. నాకు కూడా ఒకసారి చూపించిరా పిల్లగాన్ని. ఆ పిల్లగాడు బావ కోసం ఇక్కడ దాకా వచ్చిండట. ఎవరో మరి బావ బిజీగా ఉన్నాడని పంపించేసిండట. అయ్యో, ఇంటాలోనికి ఎట్లా పంపిస్తారా? ఇంటాలని వేసేసినాం అప్పుడే. చేసేయి, ఎట్లన్నా వేసి పెళ్లి చేసేద్దాం వాళ్ళకు. మరి గాయన రెండో సంబంధం అంటే ఒప్పుకుంటారా? గా పిల్లగాంది కూడా రెండో సంబంధం ఏంది? రెండో సంబంధం ఏం కాదు గాని, రానక్కను ప్రేమించిండట, దుబాయ్లో పనిచేసిండట. ఇంతకు ముందు ప్రియాంక వదిన కూడా చూసిందట దుబాయ్లో. ఆయన కింద పనిచేసిందట 2 నెలలు. ఆన్ సైట్ పోయిందారా అమెరికా నుంచి? నీకు అన్ని తెలుసు. ఆవు ఆవు, గప్పట్ల దుబాయ్ పోతానా అన్నదిరా. అక్కడనే పరిచయం ఏర్పడింది ఇద్దరికి. ప్రియాంక వదిననే గుర్తుపట్టింది ఆయన చూసి. ఇవన్నీ నాకు ఎవరు చెప్పలే. నువ్వెటు పోయినవే మరి? ఈ బంటి నన్ను అసలు ఎక్కడికన్నా తీసుకుపోతున్నాడు అనుకున్నావా? ఇంట్లో పడేసిపోతున్నాడు పంది మొహమాడు. ఏ లేవే, పంది అన్నట్టు అన్నది. చూడు బామ్మ ఎట్లా అంటున్నాడు. మరి నువ్వు రాత్రి వండనిచ్చినావు దాన్ని. నువ్వు వండనిస్తే అది వంటది, లేకపోతే గిట్లే మధ్యాహ్నం మాటది. నేనా? ఇంకా నయమే, ఆయన నా దగ్గరకు వచ్చి 4 రోజులు అవుతుంది. అడుగు ఒకసారి. బామ్మకు చెప్పుడు అవసరమారా పంది? మరెందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అబద్ధాలు చెప్తున్నాడు బామ్మ. ఆడెందుకు అబద్ధాలు చెప్తాడే? ఏది ఉంటే అదే చెప్తాడు. ఎందుకు రానిత్తలేవా మరి? ఇంకే వాళ్ళ మీద కన్నా మనసు పోతుంది మరి. పోనే ఛీ, షీ ఏంది షీ? చంపేస్తావని అట్లా చేసిండంటే. ఆడు నిన్ను తప్ప ఇంకెవరిని కన్నెత్తి చూడడానే. నీకు ఇది బాగా. ఇంకా చెప్పురా. అయితే ఇద్దరు ఇవాళ మాట్లాడుకున్నారా? మంచిగా నేను నవ్వుకుంటా మాట్లాడినరా? ఓ మంచిగా మాట్లాడిండ్రు. సురేష్ బావతోటి మస్తు పని పడుతుంది ఆయనకు. ఏం చెప్పినా అంటే, ప్రియాంక వదిననే చూసుకుంటుంది అవన్నీ అని చెప్పిన. ఆవు, చారిటీ పనులు అన్ని అదే చూసుకుంటా అని చెప్పింది. నేనే చెప్పిన వాళ్ళకి వీళ్ళకు సాయం చేస్తే నీ మనసు కొంచెం మంచిగా ఉంటది అని. ఈ ఇద్దరు కలిసి పని చేస్తారు, మెల్లమెల్ల మనమే కలపాలని. ఒకసారి నువ్వే తీసుకురారా ఇడికి, నేను మాట్లాడతా. మరి ఆ పిల్లగాడు ఇసంటోడో తెలుసుకుంటా. తెలుసుకో తీసుకొస్తా. మరి రాణిని ఎందుకు పెళ్లి చేసుకోలేడురా? గంత ఆస్తులు గంత మంచిగా ఉంటే మరి వాళ్ళ అమ్మోళ్ళు ఎందుకు ఇయ్యలేరు? దుబాయ్లో పనిచేసేటోడు వచ్చేసరికి రానక్క పెళ్లి అయిపోయిందట ఆయనకు తెలియకుండానే. ఇక పాపం బాగా ఇదై పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండిపోయిండు. నిజాయితీ గలవాడే, మస్తు మంచోడు. నువ్వు మాట్లాడితే తెలుస్తుంది నీకు. చూసినావానే, వీడు వచ్చిండంటే నా రంది మొత్తం తీసేస్తాడు. బంగారం ఇడు, నా బంగారం. ఇక తింటారా నేను? మంచిగా తింటా, మంచిగా వంట, మంచిగా ఉంటా. నేను ఏ రంది పెట్టుకోను. ఈ పిల్లను తాపుకోసారి పట్టుకరా, వారానికోసారి. 2 రోజులు ఒక్కోసారి పట్టుకొస్తా, సరేనా? ఏ పిల్ల, మా వంతోటి మంచిగా ఉండు. మంచిగా ఉంటా బామ్మ. నీ పోస్ట్ అగ్గి పెడితే పోసి అర్థం లేదు.
నేను ఖాళీగా ఉన్నప్పుడు రానే రాదు. ఎంత బోరు కొట్టి పాడైతుంది. తినింత నిద్ర పోదామంటే నిద్ర కూడా వచ్చి మునుగుతలేదు. దాని దగ్గరకు అన్న అదేనో వచ్చిందో లేదో మనసులో పడతలేదు కదా, ఏం చేయాలి? చెప్పనకు ఫోన్ చేయన్నా. అది మధ్య అంత ఎటో పిస అవుతుంది. ఒకటి మాట్లాడుతూ ఒకటి అంటుంది. ఏందో పెద్ద కాదు, పెద్ద స్వామి వివేకానంద అయినట్టు పట్టే. దాని మంచి కొరకే నేను చెప్తా, దానికి అర్థమైతలేదు. దానికి ఎత్తి ఇప్పుడు రపరప లొల్లి. దానికి వేసే బదులు బొంబాయి దానికి అన్నా. ఆ బొంబాయి ఇప్పటిదాకా తిట్టి పెట్టింది. దానికి ఎందుకు ఎత్తా? ఏంటి బొంబాయి దానా? నేను నాగార్జున లవ్వని పెళ్లి చేసుకున్నా. శిషి, నాగార్జున లయ్యని పెళ్లి చేసుకున్నా. నీ తమ్ముడు వేస్ట్ గాడని తెలిస్తే ముందే చేసుకుందు. ముందే చెప్పనుంటివి నా తమ్ముడు వేస్ట్ గాడు అనసూయ, నువ్వు ఇన్ని పెళ్లి చేసుకోకని. పెళ్లికి ముందే చెప్తే అన్నే చేసుకుందు. ఈయనకంటే అందరు నయమే లోకం మీద. నాగార్జున వాళ్ళ అయ్యి అయితేంది, చిరంజీవి వాళ్ళ అయ్యి అయితేంది. అబ్బో, మళ్ళా చిరంజీవి నాగార్జున అంటే ఏందా అనుకున్నారు. ఏదో అట్లా కలిసిందని అన్నా. అయినా వీర నాగార్జున వీర చిరంజీవి నన్ను చూడలేదు గా కాలంలో. చూస్తేనైతేనా మన తెలంగాణలో ఐశ్వర్యరాయ్ ఉన్నదా అని కథం పోటీ పడి వేసుకుందరు. నేను టీవీలో చూసిన వాళ్ళను. టీవీలోనే ఉంటారు కావచ్చు అనుకున్నా. గిట్ల గీనే ఉంటారు హైదరాబాద్ లో అని చెప్తే నేను పోకపోదునా. నేను ఇక్కడ ఉంటా అందేలా కట్టి ఆలం చేసుకున్నాడు. ఇక చిరంజీవి ఏమో కామెంట్ చేసుకున్నాడు. ఏం చేస్తాం, వాళ్ళ అదృష్టంగా అట్లున్నది. నేను రాసి పెట్టలేను వాళ్ళకు. నీకెందుకు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు. మంచిగానే వచ్చినవుతి. అంత బోరు కొడుతుంది నాకు. నేను చిరంజీవి నాగార్జున ఫ్యాన్. ఏం అవుతున్నావే నోటికొచ్చినట్టు? అయ్యో, వాళ్ళ ఫ్యాన్ వేనా? నేను వాళ్ళకు అదృష్టం చక్కగా లేదని మాట్లాడుతున్నా. ఇంకొక మాట మాట్లాడావు అనుకో, నీ జుట్టును పైన ఫ్యాన్ కట్టి ఫుల్ స్పీడ్ లో పెడతా. నీకు కుళ్ళు కదా? దేనికే కుళ్ళు? నేను ఐశ్వర్యరాయ్ లెక్కుంటే నువ్వు ఉండవని కుళ్ళు. కర్రె మొక్కపుదానా, నన్ను గట్ల కర్రదానా అని ఏడ్చినావు కాబట్టి నీ బిడ్డ కర్రే పుట్టింది. మంచిదైంది. తెల్లారులేస్తే నీకు చాకరీ చేసుడేనా? తెల్లారులేస్తే నీకు వంటలు చేసి పెట్టుడేనా? తెల్లారులేస్తే నీ ముఖం చూసుడేనా? చూసి కథ గసంటి బిడ్డనే పుట్టింది. నీ బతుకు నువ్వు నాకేనాడు చాకరీ చేసినావే? ఆవు, నేను చేయకపోతే మరెవరు చేసిండ్రో? నా బిడ్డనే చేసింది నాకు. నీకు అట్టప్పుడే సాట కాదు. నువ్వు కడుపుతోటి ఉన్నప్పుడు కడుపులో బిడ్డను మోసినప్పుడు నాకు చేసి పెట్టినావే. ఆవు, నీకు నాడు జ్వరం వచ్చింది గుర్తుందా? గుర్తుంది. ఓ రోజు అంత ఉపవాసం వచ్చినా నన్ను, అది కూడా గుర్తుంది. లంకనం చేస్తే జ్వరం తొందర తగ్గుతుందని ఉంచిన, అర్థమైందా? సరేనే సరే, ఇప్పుడంటే ఇప్పుడే నీకు జ్వరం తప్పిస్తా. ఈ పూట ఒక్క పూట లంకనం ఉండు చూస్తా. అది ఆ కాలంలో, అర్థమైందా? ఈ కాలంలో గట్లుంటే నడవది. చెప్తావు నువ్వు ఎన్నంటే అని చెప్తావు. నీకేంది ఆ కాలం ఏంది ఈ కాలం ఏంది నీ బొంద? ఇగో పిస మాట్లాడకు, మంచిగా ఉండదు చెప్తానా. బొందలకెళ్ళి వచ్చినాదని నన్ను బొంద అంటావా? మరి ఏమవుతానవే? నీకేమో ఉపాసం ఉండదు శాత కాదు. నన్ను ఉపాసం ఉంచిందే కాక ఇంకా నాకేందో మంచి చేసినా అని చెప్తానా అని. ఇవి షుగర్ కాలాలు, అర్థమైందా? ఈ షుగర్ కాలంలో తినకపోతే చక్కెర వచ్చి కింద పడతారు. నీ తిండి పాడగాను. తొలేకదశి వస్తుంది, కనీసం తొలేకదశి రోజు ఉపాసం ఉంటావే? తొలేకదశి రోజు నేను నాన్ వెజ్ అస్సలు తిన. అన్నం అయితే ముట్టనే ముట్ట. ఉపాసమని పండ్లే తింటావా? నేను ఉన్నప్పుడు గట్టి ఉండకపోదు కానీ. నువ్వు ఉన్నప్పుడు లేను గాని ఇప్పుడు ఉంటాను. ఇక పిల్లలు పుట్టిండ్రు, పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని పనులు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఉంటానా? చాలిగా జన్మ ధన్యమైంది. నీ కొడుకు లేడు, నా కొడుకు లేడు. మరి వాళ్ళు తెస్తారు ఫ్రూట్స్. ఫోన్ చేసి చెప్పే నా కొడుకు పట్టుకొస్తాడు. ఓడు పట్టుకరాడు, అర్థమైందా? నేను చెప్పంగానే పోయి తెస్తారు అనుకుంటానవా? అయ్యో, మరి ఎట్లనే ఫ్రూట్స్ కూడా తినవా? వాళ్ళు ఎవరు పట్టుకరారు కాబట్టి ఒకవేళ పట్టుకొచ్చిన 2-3 కిలోలు తెస్తే చాలదు నాకు. ఇంకా మూల మీద బండి పెట్టుకుని అమ్ముతాడు చూసినావా? ఆ దగ్గర 10 రకాలు ఉంటాయి పండ్లు. ఆ బండికి బండి లేపుకొస్తే గప్పుడు ఉంటా ఉపవాసం పండ్ల మీద. ఆ పండ్లు చెప్పకు బాబు, నాకు చెప్పకు. నేను నిన్ను అడిగిన చూడు, గది నా తప్పు. నువ్వేందో ఉపవాసం ఉంటా అనుకున్న చూడు, గది నా తప్పు. నేను ఇక్కడికి వచ్చిన చూడు, అది ఇంకా పెద్ద తప్పు. అగో పీక్తది దీని ముసలి దానికి విని వెళ్తే. ఇది పీనుగుల నుంచి వచ్చింది కానీ నీ అవ్వ కోడి సేపు ముచ్చట పెడదామంటే ఇది కూడా వీకింది కదా. దీనికి నేను వద్దు గాని నా కోడలు కావాలి.
నా కోడలు రాని మంచిది మంచిది అంటది. నేను మంచిదని కాదు, నేను లేనిది నాకు కోడలేనా చచ్చింది. అవు రానికే నా పోను చేస్తా, దాని సంగతి చెప్తాగు. దాని రాని ముఖం అంగడి పోతే ఈడ మా రాజుగాడి ఇంటలేడు కాబట్టి ఇటు నుంచి నరకచ్చుడు కాదు, అటు నుంచి నరకత్తా. ఒక్కనాడన్నా ఫోన్ చేయదు మరి. పోయి గిన్ని రోజులు అవుతుంది, అత్తమ్మ ఎట్లున్నామని చెయ్యదు. దీని రాని ముఖం అంగడి పోతే. హలో హలో అట వాళ్ళు హలో అత్తమ్మ బాగున్నారా? మంచిగానే ఉన్నా. నువ్వేం చెప్తావు? మంచిగున్నావా? మంచిగున్నా అత్తమ్మ. మావయ్య అందరు మంచిగున్నారా? మావయ్యకి ఏమైంది? బేబీ బోబీ అని దాన్ని పట్టుకొని మంచిగానే తిరుగుతాడు. నీ మొగుడు వచ్చినాడా నీ కొంగు పట్టుకోను? రాజా? కాదు, ఇంకోడున్నాడా నీకు మొగుడు? ఆడు కాకపోతే అదే మరి నా మొగుడు అంటున్నారు, నీ కొడుకు కాదా అని. నా కొడుకు అంటే కానీ మొగుడే అయింది కానీ నువ్వు చెప్పినట్టే వినబట్టే. నేను చెప్పినట్టు వింటేనేమో నా కొడుకు అంట. మీ కొడుకు మీ దగ్గరనే ఉన్నాడు కదా, నా దగ్గరకు అయితే రాలేడా? అయితే బొంబాయి దాని ఇంటికి పోయిండు కావచ్చు. అయితే నీ కొంగు లేకపోతే దాని కొంగు, అది తల్లా నువ్వు పెళ్ళాను. మరి నువ్వేందే బర్రె మొక్క ప్రాణ వాళ్ళు? ఏందే? ఏం లేదత్తమ్మా, తిన్నారా అంటున్నా. తింటాన్నా. నువ్వు బాగా వండి పెడతాను నాకు, నేను తింటాన్నా. కనీసం చిన్నారు ఎట్లున్నదని కూడా అడుగుతలేదు బర్రె మొక్క ప్రాణ. ఏంది ఇలా పడతలేదే? సిగ్నల్స్ లేవేంది? ఏడ కూర్చొని మాట్లాడతాను? బెడ్రూమ్ లో లోపల వండి మాట్లాడతాను. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడు. ఏం లేదత్తమ్మా, చిన్నారి మీ మీద బెంగ పెట్టుకున్నదని చెప్తున్నా. నా మీద బెంగ పెట్టుకున్నదా? చక్కగా తింటలేదు మరి. ఆ పొల్లా నేను తిన్నాక ఇట్లానే చూస్తుంది అంటే ఏమో నాకేడ జిట్టు జరుగుతుందని నాకు భయం అవుతుంది. గట్లా చూస్తుంది మరి, మంచిగా తినాలి కదా. నీ బర్రె శరీరాన్ని చూసి ఎవడు జిట్టు కొడతాడే? కొక్కొస్తుంది నిన్ను చూస్తే నువ్వు తింటా ఉంటే. ఏమో మాట్లాడుతుంది, ఏమి వినవాడు మునుగుతలేదు. ఎందుకు ఫోన్ చేసిండ్రు? ఏంది ఎందుకు ఫోన్ చేసినావు అంటానా? పని మనిషి వస్తలేదా? ఎందుకు వస్తలేదు అని అడుగుతున్నా అత్తమ్మా. పని మనిషా? దాని బూటి ముఖం అంగడి పోతే అచ్చే మునుగుతలేదు. వంటలు ఏం అవసరం లేదే, నేను ఇంత పచ్చడి వేసుకోనో ఏదో వేసుకోనో తింటా. అచ్చి ఇంత కాళ్ళు వస్తే ఇంత నూనె మసాజ్ చెయ్యి అంటే అచ్చే మునుగుతలేదు. మనగా పోసి చెప్తాంది గట్టేటో తిరుగుతాందట టైం పాస్ కు. ఇంటికైతే అక్కలేదంటే మరి వంట వద్దని ఎందుకు చెప్తున్నారు? పచ్చడి తినడు ఎందుకు? ఎవరు లేనిది నాకు వినకపోతే అవుతుందా అని అట్టిగా వేస్ట్ చేసులు ఎందుకు అన్ని పైసలని తిన. చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు ఉంటాయి కదా నీకు, కూరలు ఎడబోతాయి. అది కూడా పని మనిషి చేసినాయి. ఏందే చికెన్ పచ్చడా? గది వేసుకొని తింటానని ఎవరు చెప్పండి నీకు? కాదత్తమ్మా, వచ్చేటప్పుడు ఇంత చికెన్ పచ్చడి అన్న పెట్టకపోతే తిందురు కదా అంటున్నా. అబ్బో, ఇవాళ రేపు కోడలు గట్ల కూడా చేస్తాడా? పచ్చడి మెతుకులు కూడా పెడతలేరు, ఇంకా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేస్తారు. నీ ముఖానికి ఇంకా నీకు చికెన్ పచ్చడి చేసి పెడతారు. మీ బావ వచ్చినాడే? ఏ బావా? అవో మొగుడు అంటే ఏ మొగుడు అంటావు, బావ అంటే ఏమో బావ అంటావు. ఎంత మంది ఉన్నారే నీకు బావాలు మొగుళ్ళు? మీకెంత మంది ఉన్నారో నాకు కూడా అంతే మంది ఉన్నారు. అబ్బా దీని బల్పు చూడు, తాకేసేట వెళ్ళెత్తంది. మొన్న రాలేడా అనే గాడు తిప్పుకుంటా రాణి బంగారం, రాణి ఇత్తడి, రాణి వెండి అనుకుంటా. గాడు ఆయన పేరేందో ఉండే, చెత్తబండో ఏందో, చైతన్య కృష్ణ. గాదే ఏందో అంత మంచి పేరును పెట్టుకొని చెత్తబండి అంటావా? నా చెత్త మొక్కదానా, నీ మెదడు నిండా చెత్త నేనే, అందుకే ఇట్లాంటి పేర్లు వస్తాయి బయటకు. వచ్చిండావే? గైన ఎందుకు వస్తాడు? ఏమన్నా నువ్వు ఉన్నావు కదా మీ అవ్వగారి ఇంట్లో, నీకోసం వచ్చిండా అని అడుగుతాన్నా. నేను ఇక్కడ ఉన్నా అని ఆయనకి ఎట్లా తెలుసు? ఎందుకు వస్తాడు ఆయన? మొన్న రాలేడానే ఈడ? అత్తగారింటికే వచ్చిండు, ఇక తల్లిగారింటికి రాడా? మొన్న చిన్నారి పుట్టినప్పటి నుంచి దానికి ఏం పెట్టలే అని బంగారు గొలుసు వేయడానికి వచ్చిండు. ఇప్పుడు ఏడట్నా మరి వజ్రాల గొలుసు? నీకు కూడా ఒకటి ఏమనకపోయినవే? దొంగ మొక్కదానా, ఏం మాట్లాడి మునుగుతానవే? ఆ దరిద్రపు కొట్టు నోరుకు తాళమయ్యి, లేకపోతే ఎప్పుడు ఇంత పెండ పెడతా నోట్లే. సపరించుకుంటా కూసో మాటలాపి. వాళ్ళు ఏంది ఏంది అంటవేమే? మాట్లాడు. పాపం ఎంతైనా గోసనే. ఎవరిది? మీ బావదే, చైతన్య కృష్ణనో ఏందో అంటివి కదా, గైనది. అయితే నాకెందుకు చెప్తున్నారు అత్తమ్మ? గోస అయితే పోయి మాట్లాడిపోండి. వాళ్ళ ఇంటికి పోతా అంటే ఎప్పుడు అడ్రస్ ఇస్తా. వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా తెలుసా నీకు? వాళ్ళ ఇంటి అడ్రస్ అంటే ఏంది? నాకు అత్త అవుతుంది, అత్త వాళ్ళ ఇల్లు ఎక్కడుందో నాకు తెలుసు. ఊర్లో అడ్రస్ తెలుసుడు అంత కష్టమా? మా పక్క సందిల్లే ఉంటారు వాళ్ళు. పాపం పిల్లగాడు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడట గానే నీకోసం గట్లనే. ఏమో కావచ్చు, నాకు తెలియదు.
మరి గంతగానం ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుంటేమోనే నీకేం రోగం? గట్లా మోసం చేస్తారా? ఆయనకి ఎన్ని ఆశలు కల్పించినావు ఏమో. చిన్నప్పుడు ఊపుకుంటా తిప్పుకుంటా నడుచుకుంటా గాయన మీద మీకు ఎందుకు అంత కొట్టుకుంటుంది? ఏ పాపం కొట్టుకోదా అని వచ్చిండు గంత మంచిగా మాట్లాడిండు. కొన్ని రకాల సీట్ డబ్బాలు తెచ్చిండా, కొన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చిండా. పంది మింగినట్టు మింగినావు కదా, మళ్ళా కావన్నా అయింది. మళ్ళా గుర్తు చేస్తాను. రాజుగాడు అన్నాడన్న తెచ్చిండా అని నీకు ఎట్లా? ఏదో చూడ్డానికి వచ్చిండు కదా, వట్టి చేతులతో పోతే మంచి ఉండదని తెచ్చిండు. అయితే కాదు, నీ మీద ఎంత ప్రేమ ఉంటే అట్లా తెస్తాడు అంటన్నా. బావా ఎవరింటికి పోయినా అట్లనే తీసుకుపోతాడు, వట్టి చేతులతోటి పోడు. అబ్బో గంత మంచోడు నీ బావా. అవును మంచోడే. మరి ఇప్పటికన్నా ఏదో ఒకటి ఆలోచిస్తేంది నువ్వు. ఆయన మంచోడైతే నేను ఆలోచించుడేంది? మంచిగా సుఖపడతావు కాదే. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు మీ బావని చేసుకుంటే మంచిగా సుఖపడదు అని అంటున్నా. దాంతో మంచి మొగుడు ఎవరికత్తడే? అదృష్టం ఉండాలి ఎవరికైనా. అవునత్తమ్మా, అదృష్టం ఉండాలి. మొగుడు సంగతి ఏమో గాని ఈ అత్త మామలు మంచోళ్ళై రావాలి. చైతు బావ వాళ్ళమ్మ మస్తు మంచిది. నేనైతే మస్తు చాలా ఫీల్ అయినా. అట్లాంటి అత్త నాకు దొరకలే అని. నేను కూడా మస్తు సల్ల ఫీలింగ్ అయినా. ఇక ప్రియాంకను చూసి గవ అమెరికాకు పోతాంది మంచిగా, నాకు గసంటి కోడలు ఎందుకు రాలే అని. ఇప్పటి కోడలేమో అల్లయ్య దుబాయ్కి పోయిందట ఏందో అడగడానికి. సరే అత్తమ్మా, చిన్నది ఏడుస్తుంది బాయ్. అవగా ఏడెడతాండి, ఏడిపోయినా పడతలేదు. మీ అవ్వ లేదా ఎత్తుకోదా? ఏం చేస్తాండి మీ అవ్వ? మీ అవ్వకైతే చిన్నగా లేదు, నీకంటే ఎక్కున్నది. కాంత మంచి సంబంధాన్ని కాదనుకొని గీటి వేసింది చూడు. ఇప్పటికన్నా పిల్లగాని గురించి ఆలోచించే. గన్ని ఆస్తులున్నాయట. నాకు అడిగితే అంతే చెప్పిండు. కోట్లకున్నాడు. అట్టిగా పిల్లగాడు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏమత్తా చెప్పు? నీ గురించి ఆలోచించుతానే నేను. వాళ్ళ పెట్టేసింది ఫోను. మాట్లాడంగానే పెట్టేసింది. నీ సంగతి చెప్తాగే. గవాన్ని వేసుకోక ఏమో మావన్ని పట్టింది. దానికి ఏం పుట్టిందో ఏమో. అది అటు వేసుకుంటే ఇటు వేసుకుంటాడు కదా, జోగి రాసుకుంటే బూడిద వెళ్ళినట్టు. ఇటు దీన్ని వేసుకుంటే ఏమొచ్చింది, అది వీన్ని వేసుకుంటే ఏమొచ్చింది. నేను చెప్పినట్టుంటే పైసలు డాలర్లు రాలుతాయి. దీనికి డాలర్లు రాలుతాయి, దానికేమో దిరంలు రాలుతాయి. అది దుబాయ్ అయ్యే, ఇది అమెరికానాయే. దీని శని మొకబ్ది. ఇప్పుడు ఈ శని మొకబ్ది లేకపోతే నాకు నడతలేదా? నా ఇల్లు గడతలేదా? ఇది అచ్చిడ వలగబడగన్నని ఏమున్నది? నా కొడుకు కూడా దాని దగ్గరికి పోనలేడట. అసలు అదంటే ఓళ్ళకి ఇష్టం లేదు. నా కొడుకుగా ఏదో దాన్ని వేసుకున్నాడు కాబట్టి ఉంటాడు. గదంటే వానికి ఇష్టం ఉంటది. అది ఏమంత చక్కగా ఉంటది, దానికి ఏమంత మునిగింది. ఏం లేదు. పెద్ద నాన్న పోయిందా? ఏ పెద్ద నాన్నరా? మీ పెద్ద నాన్న చైతు బావ గురించి అడుగుతున్నాడు. ఓహో, ఆ పెద్ద నాన్న వెళ్ళాడు. పెద్ద నాన్న మంచిగా ఉన్నాడు. ఎందుకు పోయిండు? ఇక్కడనే ఉండొచ్చు కదా. ఎందుకురా నీకు? మేము సరిపోతలేమా? రాణి పెద్దమ్మ వాళ్ళ పెద్ద నాన్న లేడు, ప్రియాంక పెద్దమ్మ వాళ్ళ పెద్ద నాన్న కూడా లేడు ఇక్కడ. ఇంట్లో నేను ఒక్కనే మొగన్ని. ఇప్పుడు దొంగడు వచ్చిండు అనుకో, నేనే కొట్టాలి ఇవన్నీ. కొట్టాలరా మరి. ఏమనుకున్నావు మొగుడంటే? మీరిద్దరు ఎట్లున్నారు బక్కగా? ఇంకా దొడ్డ అంటుంటే మంచిగా ఉంటుండే. ఏ దొడ్డ అంటిరా? ఈ రాణి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది, లడ్డుకు లడ్డు. మా అత్తమ్మనారా? గమైతే మంచిగా దొంగడు వచ్చింది అనుకో, ఒక్క గుద్దుతే ఆడు చచ్చిపోతాడు. ఆమెతో అన్నవనుకో కొడుతుంది. నేను ఆమెతో అందుకే. అట్లా అనద్దురా, పెద్దవాళ్ళని అట్లా అంటారా చెప్పు? నీకు తెలియదు పెద్దమ్మా, ఆమె మంచిది కాదు, మస్తు చాలు. ఎందుకురా? ఏమన్నది నేను? పెద్దమ్మ ఏం చేసింది తెలుసా? మొన్న మమ్మీ నాకు పల్లి పట్టించింది, నేను జేబులో పెట్టుకున్నా. ఇక మొద్దంటే చూసింది, నన్ను కళ్ళు మూసుకో నీకు ఒక ఆట చెప్తా అన్నది. నేను కళ్ళు మూసుకున్నాక మెల్ల చేతి పెట్టి పల్లి పట్టి తీసుకున్నది. నువ్వు కళ్ళు మూసుకోమనగానే మూసుకున్నావు మరి? నాకేం తెలుసు, మొద్దంటి ఆడిపించుకుంటది అనుకున్నా. నా స్నాక్స్ ఏం పట్టుకపోతే అవి చేతుల నుంచి గుంజుకొని తిన్నది. అందుకే ఇంట్లో ఒక దగ్గర కూర్చొని తినాలని తిడుతుంది మమ్మీ. ఎటు పడితే అటు పట్టుకొని తిరుగుతారా? ఇక మొద్దంటి లెక్క ఎవరు ఉండరు. తిని మొద్దుకు మొద్దయింది. బెలూన్ లెక్క ఇంకా ఉబ్బింది అనుకో, పాటు మన వలుగుతుంది. పెద్దనాన్న వచ్చినప్పుడు ఇక్కడనే ఉండమంటే అయిపోతుండే కదా పెద్దమ్మ.
ఎందుకు పొమ్మన్నావు? నేనెందుకు పొమ్మన్నారా? మీ పెద్ద నాన్ననే పోయిండు. బంటి బాబాయ్ అయితే మీనాక్షి పిన్ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. నీ పెద్ద నాన్న వేస్ట్, ఈ పెద్ద నాన్న వేస్ట్. ఇప్పుడు నేను ఒక్కరినే కాపాడాలి మీ అందరినీ. ఏమంటున్నాడే మొగోడు? ఇద్దరు ఆడపిల్లల్ని ఊసబెట్టుకొని ఏం చెప్తానవరా ముచ్చట? అమ్మమ్మ, ఏంద్రా? చిన్నాడు పండుకున్నదా? ఆవు పన్నది. ఆడుకుందు రారా అంటే ఏమో గివిలతో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నావు. ఏడ్చింది ఏడ్చింది సక్కావా అన్నది. చిన్నారి గుడ్డు. నువ్వు గుడ్డే, చిన్నరి గుడ్డే. ఇక కన్నయ్య బ్యాడ్ బాయ్. ఎందుకురా అట్లా అంటున్నావు అని? వాడు ఊకే టాయిలెట్ పోతాడు. సి చిన్నారి ఊకే పోయేది గుడ్ గర్ల్. అమ్మమ్మ నిల్చోబెట్టి టాయిలెట్ పోమంటే పోతుంది, ఇష్ అంటే పోతుంది. బెడ్లా డ్రాయర్లో పోయేది. అమ్మా విన్నావు కదా, జాగ్రత్త. పిల్లగాడు ఏమున్నాడే, అబ్బాబ్బా అటేటో చూసినట్టు చూస్తాడు, శివ మాత్రం అన్ని దిక్కులు పెడతాడంటే. సుండి పిల్లగాడు. ఎవరి పోలికలు వచ్చినాయేమో సుండి పిల్లగానికి. మా తాత ఇట్లనే ఉండేటోడట ఆంటీ. కావచ్చు, అన్ని ముసలినక్క బుద్ధులే. అమ్మమ్మ మరి తాత ఇటు పోయిండు. ఏ తాతనో నా మొగుడా? మరి ఇంకేవాళ్ళనుకున్నావు? తాత దుబాయ్ లో ఉన్నారా? నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని పట్టుకొస్తాడు, అందుకే పోయిండు. ఎక్కడ పని లేదు, అందరు పోయిండ్రు. ఇప్పుడు నేను ఒక్కనే మొగన్ని ఇంట్లో. ఓర్ని మొగోడు సల్లగుండా. ఏందేడు రాని? ఎవరు చెప్పిండ్రా నీకు మొగన్మని? ఏ మొగోడు మొగోడు అని బాగా ఎగురుతాను. మీ జ్యోతి నానమ్మ గిట్ట చెప్పింది ఏంది, లాయర్ నానమ్మ? అవును, నానమ్మ చెప్పింది. నేను పెద్ద మొగోడిని, కన్నయ్య చిన్న మొగోడు. మరి నడుపు మొగోడేడు? మీ జ్యోతి నానమ్మకు ఇద్దరు మొగలే కదా, మంచిగా ఇద్దరు కొడుకులను కన్నది. మంచిగా ఏరాంది లేదు. చరతి పెద్ద నాన్న మంచోడు. నాకు క్రేయాన్స్, బుక్స్, స్టోరీ బుక్స్ అన్ని కొనుక్కొస్తాడు. బంటి బాబాయ్ కూడా కొనుకొస్తాడు కదరా? కొనుకొచ్చినా బంటి బాబాయ్ మంచోడు కాదు, పిచ్చి బాబాయ్. అట్లా అనొద్దు నాని. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మని చూసినావురా నువ్వు? ముత్తమ్మ చూలే. ఎక్కడ చూసిండు? ఈ ముత్తమ్మకు బంటి అంటే బాగా ఇష్టం, అర్థమైందా? అందుకే నాకు ఇష్టం లేదు బంటి బాబాయ్ అంటే. అబ్బో, గందుకే ఇష్టం లేదేంది? అవునే రాని, ఆ రాజేశ్వర వాళ్ళ అత్తకు బంటి అంటే ఇష్టం కదా, అందుకే వాళ్ళ మామకి ఇష్టం లేదేమో అన్నావు. ఏ నువ్వు ఆపేయగా పిస పిస. వాడేందో అంటే నువ్వు ఇంకేందో అంటావు. అవునే, మళ్ళా పుట్టిండేమో ప్రియాంక వాళ్ళ తాత. గా ముసలామెకు ఇష్టమని ఈయన కోపం వస్తుంది. ఈ ముచ్చట మా నాన్నమ్మకి చెప్పిండు అనుకోండి, ఇంకేమన్నా ఉన్నదా? నిజంగా తాతయ్యనే వచ్చింది అనుకుంటది. అవురా, నువ్వు అటు తాత పట్టరా? నువ్వు గిట్ట మాట్లాడితే అందరు నేను ఎక్కిస్తున్నారు. ముసలన్నమాట నువ్వు, తెలుసా? పెద్దమ్మా, నిద్ర వస్తుంది. దా పడుకో. చెల్లమ్మ దగ్గర వంటవారా? ఇక్కడనే వంట. మీ అత్త ఫోన్ చేసిందానే? అవును. ఏందట? నన్ను తిట్టిందా? మీ అమ్మ ఫోన్ అన్న ఏది నాకు అని అంటదానే? అంటది. ఎందుకన్నది? అప్పుడప్పుడు చేస్తేనే అంటే అద్దంటావు నువ్వు. చేస్తావు, ఆమె ఏదోటి అంటది, ఏడ్చుకుంటూ కూర్చుంటావు. ఇంకా నీకన్నా నేనే నయం. ఇప్పుడు కొంచెం ఎక్కువ బాధపడతలేను. నువ్వైతే ఏడ్చుకుంటా కూర్చుంటావు. ఆంటీ బాగా సెన్సిటివ్ కదా ఆంటీ? నేను తెలిసి ఎవ్వలని ఒక్క మాట అన్నా. నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. గమేమని అనంగానే నాకు మనసు బాగా నొప్పి పెడుతుంది. ఒక్కసారి దుఃఖం వస్తుంది, ఆగది. మొత్తం మీ లక్షణాలే వచ్చాయి రానికి. ఇంకా మా నాన్న గురించి తెలియదు ప్రియాంక నీకు. మా అమ్మ కన్నా నాన్న ఇంకా సెన్సిటివ్. అబ్బా, ఫ్యామిలీ భలే ఉన్నారు అందరూ. ఏమంటాందే? రమ్మంటాందా నిన్ను గిట్ట? అసలు రమ్మని ఒక్క మాట అనలేదు. చిన్నారి మంచిగా ఉందా అని కూడా అడగది. చైతుబావ వచ్చిండా అని చైతుబావ గురించి అడుగుతుంది. ఎందుకట? మొన్న వచ్చినప్పుడు కలిసిండేమో. రామకెందుకట్నే? మీ అత్తమ్మ కూడా తెలుసా చైతన్య సార్ గురించి? మొన్న వచ్చిండు ఇంటికి. చిన్నారి పుట్టినాక ఒకసారి అక్కడ ఇంటికి వచ్చిండు. గోల్డ్ చైన్ వేస్తా అని చెప్పిండు. ఇట్లాంటి వేషాలు వేస్తాడని నేను చెప్పకుండా వచ్చేసిన. అమ్మ దగ్గరికి వచ్చి మా అడ్రస్ కనుక్కొని మరీ వచ్చి దానికి గోల్డ్ చైన్ వేసిపోయిండు. సార్ ఎంత మంచివారు కదా. బిత్తిరిపోసిగాడు. నా బిడ్డ తప్పిపాయ ఎంత మంచివంటే అని ఎంత బాధపడ్డానో నేను. మరి ఎందుకు అట్లా చేసిండు ఆంటీ? అంటే రాజు మంచోడు కాదని నేను అన్నాను, కానీ చైతన్య సార్ కన్నా మంచోడు ఎక్కడ దొరకడు. ఇక ఏం చెప్తాం, ఎవరికి ఎవరు రాస్తున్నారో ఏం తెలుస్తుంది.
పైన దేవుడు ఏం రాసి పెడితే అదే జరుగుతుంది. ఇక మనం అనుకునేవన్నీ జరుగుతాయా? ఇక అనుకుని వాటికి వచ్చిందా పట్టు. మా అల్లునికి రానంటే బాగానే ఇష్టం. మంచిగా చూసుకుంటాడు ప్రేమగానే. ఇవాళ చెల్లె అమ్మ ఎంత మాట్లాడేసరికి కొంచెం అటు ఇటు అవుతాడు అంతే. ఆయనను చూసింది ఒక 5 నిమిషాలు మాట్లాడతా అని పక్కకు తీసుకుపోయిండు. ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో. నా బిడ్డ కూడా చేసుకుంటాననే చేసుకుంటా అని పట్టు పట్టింది. ఇక మా రాని వాళ్ళ నాన్నకు సంబరం. దానికి నచ్చాలి అంతే. దానికి ఎవరి ఇష్టమైతే అలా చేస్తా అనుకున్నాడు. ఇక మంచి సంబంధం వచ్చింది అనుకున్నాం. వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంటది, రాణిది ఇంకా రాజుది. పేర్లు కూడా ఎంత మంచిగా కలిసినాయి, రాణి రాజు అని. ఇక మాకు అట్లా ఏం అనిపించదు గాని గీ అనసూయని చూస్తేనే అప్పుడప్పుడు కోపం వస్తుంది. నా బిడ్డని గిడికి ఎందుకు ఇచ్చినా అనిపిస్తుంది. బాగా సతాయించుతుంది. నా బిడ్డ అన్నిటి కోసుకుంటది, బయట పెట్టది, అన్నది. ఆయన లేడు కదా, రాత్రి నిద్ర పడతలేదా మొన్న. రాణి లోపల వండకపోవే. బంటి నా వైఫ్ ని చూడాలన్నావు కదా, తినే నా వైఫ్ మీనాక్షి. నేను చందన. హాయ్ అక్క. హాయ్ చందు, చాలా బాగున్నావు. అందరూ ఏమంటున్నారో తెలుసా? నువ్వు అచ్చం నాలాగే ఉంటావట. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉండే. నా కొడుకు ఎలా ఉన్నాడు మీనాక్షి? నిన్ను విడిచిపెట్టి అస్సలు ఉండట్లేదు కదా. బాగున్నాడు పాపం. వాడు పడుకున్నాక వచ్చేసాం. ప్రియాంక వదిన తీసుకురమ్మంది. అక్కకి వాడితో కొంచెం టైం పాస్ అవుతుంది. చాలా దిగులుగా ఉంటుంది ఇక్కడ. అందుకే వాడిని ఇచ్చేసి వచ్చాం. నాకే వాడి మీద చాలా బెంగగా ఉంది. అసలు నేను ఇంతవరకు వాడిని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండలేదు. వాడు పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా. ఏం పర్లేదు, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అలా అంటే అక్క ఇంకా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఉన్నాడంటే ఫీల్ అవుతుందా? నేను మమ్మీని నన్ను గుర్తు చేసుకోవట్లేదని ఫీల్ అవ్వరా ఏంటి? చిన్నదానివే గాని బాగా చెప్పావు. నిజంగా చాలా గుర్తొస్తున్నాడు వాడు. నైట్ రోజు ఏడుపు వస్తుంది వాడు పక్కన లేకపోతే. వాడెక్కడో లేడు కదక్క. మరి వచ్చేటప్పుడు మాతో వస్తావా? రావాలనే ఉంది. మమ్మీని అడిగి వెళ్దాం. ఒక రోజు అక్కడే ఉండు వాడితో పాటు. వాడు వస్తానంటే తీసుకురా, లేకపోతే ఉండని. నేను చూసుకుంటాను వాడిని అప్పుడప్పుడు వెళ్ళి. ఇద్దరు ట్విన్ సిస్టర్స్ లా ఉన్నారు. మీనాక్షి నాకన్నా చాలా చిన్నది కదా. అవును, చాలా చిన్నది. ఇప్పుడు నువ్వేం చదువుతున్నా? ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అక్క. బీటెక్ సెకండ్ ఇయరేనా? బీటెక్ సెకండ్ ఇయర్. నిన్ను చూస్తే చిన్నపిల్లలానే ఉన్నావు కానీ చాలా మెచ్యూరిటీ ఉంది నీకు. ఇంత చిన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నీకు కూడా ఏమంత వయసు ఉండదు కదా బంటి. అఫ్ కోర్స్, నాది లాస్ట్ ఇయర్ బీటెక్ అయిపోయింది. ఇంకో 2-3 ఏళ్ళాగితే అయిపోయేది కదా. మీ చెల్లెలే ఆగలేదు. అడగండి మరి ఎందుకో. మీనాక్షి, వాడు లేకుండా నేను ఉండలేనక్క. పెళ్లి చేసుకుంటే ఎప్పుడు వాడితోనే ఉండొచ్చు కదా. అందుకే పెళ్లి చేసుకోమని చెప్పాను. చేసేసుకున్నాడా? నీకు చేసుకోవాలనుంది, నా చెల్లి మీద నెట్టేశావా? అబ్బో, అప్పుడే ఇద్దరు ఒకటే పోయారా? అవును, ఇందాక కార్తీక్ ఫోన్ చేశాడు నాకు. కార్తీకా? ఎందుకు? మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట. సురేష్ బాబుకి చేస్తే బాబుది కూడా స్విచ్ ఆఫ్. అయ్యో, నేను నా ఫోన్ లోపల పెట్టాను. ఇక్కడ వచ్చి కూర్చున్నాను. వెళ్ళక్క, మేమందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము. ఒక్కరోజు కూడా ఉండరా? ఇక్కడ అంతా బోర్గా ఉంది. అమ్మతో ఎన్ని షేర్ చేసుకున్నాను. అమ్మకి కూడా విసుగొస్తున్నట్టుంది. అలా మాట్లాడుతున్నా నేను. ఒక్కసారి పెద్ద ఫ్యామిలీ దొరికేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఏం చేయాలో కూడా తోచట్లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావు కదక్క. మా మమ్మీ లేకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసక్క. నాకిప్పుడు మీ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు నాకేం బాధ లేదు. నువ్వు కూడా అసలు ఫీల్ అవ్వద్దు. నీకు మేమందరం లేమా? నేను వచ్చినప్పటి నుంచి అమ్మ నీ గురించే చెప్తాంది. ఇలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. చూడు, నీకు ఇంత మంచి ఫ్యామిలీ. నేను ఇన్నేళ్ళు ఇంత దూరంగా ఉండే వీళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. నీకు ఇంత మంచి భర్త దొరికాడు. మనం మన లైఫ్ లో ఉన్న దాని గురించి ఆలోచించి తృప్తిగా ఉండాలి.
అంతేగాని లేని వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడద్దు మీనాక్షి. ఏం చేద్దాం, మన పరిస్థితి ఎలా ఉంది. రేపు నీకు కొడుకు కూతురు పుడతారు చూడు, అప్పుడు నీ ఫోకస్ అంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఇలా ఫీల్ అవ్వడానికి కూడా టైం ఉండదు. ఒకవేళ నువ్వు మంచి పేరెంట్ అయితే నీ పేరెంటింగ్ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. వాడు ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి చెప్తున్నాడు. నా కొడుకు నేను అలా చూసుకోలేకపోయాను. అందుకేనేమో వాడికి అంతమంది ప్రేమ దొరుకుతూ ఉంటే అక్కడి నుంచి అసలు కదలాలనిపించట్లేదు. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది చందన గారు. అవును, అది నా ఫోనే. సురేష్ బాబుకి ఎక్కడ పని లేదు, కార్తిక్ ని రమ్మని చెప్పాడంట. మీరు బాగా ఏడ్చారంట. ఇవన్నీ నీకెలా తెలుసు? సురేష్ అన్నయ్య అన్ని బంటితో షేర్ చేసుకుంటాడు, ఎవరికి చెప్పుకోడు. అవునా, బావ కూడా నీ గురించి చెప్తాడు ఎప్పుడు. బావ బామర్దులు ఎప్పుడు ఇద్దరు చెట్టపట్టలు వేసుకొని తిరుగుతారు కదా. మా ఊరికి కూడా వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. మీకు తెలుసా వాళ్ళ పేర్లు ఏమని చెప్పారు? ఒకరు కృష్ణుడట, ఒకరు అర్జునుడట. బంటి, ఎవరు కృష్ణుడు ఎవరు అర్జునుడు? ఇదిగో మీ సారే కృష్ణుడు, సురేష్ బాబా అర్జునుడట. ఈ పార్థసారథి నడిపిస్తాడేమో అర్జునుడి రథాన్ని. నాకు ప్రియాంకక్క రూమ్ లోకి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. స్వప్నవదిని ఇక్కడికి వచ్చేసింది. అమ్మ వాళ్ళ రూమ్ అమ్మ వాళ్ళకి. ఏ టైంలో ఇక్కడికి రావడం అంత అవసరమా? బావ చెప్తే విననే లేదు. ఏం పర్లేదు, ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేయండి. చిన్నోడు కూడా లేడు కదా ఇక్కడ. అవునక్క, ఎందుకు? ప్రియాంకక్క రూమ్ లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. పైనకి వెళ్ళండి, అక్కడంతా బాగుంటుంది. మీరు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారంటే మొత్తం ప్రైవసీనే. ఈ లోకంతో ఆ లోకానికి సంబంధమే ఉండదు. అక్కడికి తీసుకెళ్తే నాకన్నా ముందు కార్తికే టెన్షన్ పడతాడు. సారీ బంటి, మర్చిపోయాను. పర్లేదు, యూ క్యారీ ఆన్. నువ్వు ఫోన్ మాట్లాడక్క, నేను కాసేపు ఇక్కడే ఉంటానులే. హలో, ఏంట్రా అందరి ముందు చాలా ఓవర్ చేస్తున్నావు? నేనేం చేసింది? అందరి ముందు నువ్వే గ్రేటా? నేను చెప్పాను వాళ్ళకి నేనే గ్రేట్ అని. చెప్పు మీ అక్కకి వెళ్ళి. మా ఆయన కాదు నేనే గ్రేట్ అని. ఆయనకి వెళ్దాం ఒకసారి. ఛీ, చీ అంటే చీ. అవునరా, నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏ విషయమే తల్లి? ఆ అన్నయ్యతో మాట్లాడతావా? వెళ్ళేటప్పుడు కార్లో మాట్లాడుకుందాంలే. మీ అన్నయ్య పడుకున్నాడు, అందుకే అంటున్నా కాసేపు మనం కూడా పైన పడుకొని వద్దామా అని. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి కావలిస్తే. నేను మమ్మీ దగ్గర కూర్చుంటాను కాసేపు. ఏదో అడగబోయా? కాదురా, ఈ చందన అక్క మమ్మీ డాడీని అమ్మ అని పిలుస్తుందా? అమ్మ నాన్నని అత్త మామ అవుతారు కదా. సురేష్ బాబా అని పిలుస్తుంది కరెక్ట్ గానే. ఎవరిష్టం వాళ్ళది, ఎలా పిలవాలనిపిస్తే అలా పిలుస్తుంది. చిన్నప్పుడు మమ్మీ లేదు కదా పాపం, అందుకే అత్తయ్యని మమ్మీ అని పిలుస్తుందేమో. ఓ, అవును కదా. అవునరా, మరి నేను చందు అక్క ఎందుకు సేమ్ ఉంటాం? మా ఇద్దరికి ఏం రిలేషన్ ఉంది? అంటే నేను మమ్మీకి చెల్లెలు కూతుర్ని కదా. చందన అక్కేమో పెద్దనాన్న వాళ్ళ రిలేషన్ కదా. నువ్వు చిన్నదాన్ని కాదే. చెప్పు బంటి. చెప్తాలే, రేపు నీ ఎగ్జామ్స్ లో ఇదే క్వశ్చన్ అడుగుతారా మరి? నడు. ఓ, నీతో మాట్లాడను. నేనేమన్నాను ఇప్పుడు? దాముగాడు కరెక్ట్ చెప్తాడు, నువ్వు పిచ్చి బాబాయి. వాడి మొహం, నీ మొహం. పోరా, నేను నీతో రానిపో. అందరితోటి ఎంత మంచిగా మాట్లాడతాడు, నాతో ఎట్లా మాట్లాడుతున్నావు చూస్తున్నా నేను. ఇందాక చందు అక్కతో ఎంత మంచిగా మాట్లాడినా, ఏది అడిగినా హిహి అనుకుంటా. నేనేమన్నా అడిగితే చాలు నన్ను ఏదో ఒకటి తిడుతున్నావు, ఏదో ఒక సెట్ వేరేస్తున్నావు. నేను అసలు చదవపో, ఎగ్జామ్స్ రాయా. నేను అసలు రాను, పోరా, నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఒకడే వెళ్ళు. ఏమైరా, ఏమో లెటర్ పంపిన అంటివి, ఏమో అంటివి, ఏందో అంటివి. ఇకపోతే ఏమైనా అచ్చి బిల్లు కట్టుండ్రి అంటుండే. గది పోయి లెటర్ ఇచ్చేస్తాదిరా. ఓడి చెప్పిండ్రా నీకు దాన్ని నమ్మమని? మీ అయ్యకింత ఏమన్నా రాయిపించినా పోయి ఇచ్చేస్తాడు కదరా నమ్మకంతో. అయ్యకి చెప్తే ఇంకేమన్నా ఉందా? సోయి ఉండదు, మా అన్న ఉండదు, ఏం చేసేది కూడా తెలియదు. మరి ఇప్పుడు గిదేం చేసింది సిస్టర్? ఏమన్నా సాయం చేసిందా?
వాళ్ళు హాస్పిటల్లోనే ఓ మిడిగుడ్లు వేసుకొని దూసుడు పెట్టిండ్రు. పైసలు ఇస్తారా అని. గదేం చేస్తుందిరా వారి. ఈ బస్ స్టాండ్ లో కూర్చొని పైసలు అడుక్కుంటే ఎట్టుంటది చెప్పు. నేను పైసలు అడుగుమని ఎవడన్నాడు? ఎవడు అడుగుమన్నాడంటే ఏంటన్నట్టురా? నోట్లకు బుక్ ఎన్నడు పోవాలి, ఎట్లా పోవాలి? మన కార్డులన్నీ తీపిచ్చిన జిరాక్సులు అవి పట్టుకొని రేషన్ షాప్ పోతే వాళ్ళు మా పెడతారు. ఇక బతుకు మొత్తం రేషన్ బతికినారా? ఇక గంతే కావచ్చు ఇక మా జీవితం. ఈ చచ్చిపోయే టైంలో గిట్ల బతకబడుతుంది. ఏం చేసుడు? నువ్వేం రంది పెట్టుకోకమ్మా. నేను ఆ సిస్టర్ కి ఫోన్ చేసిన, ఇచ్చేసి వచ్చిందట. ప్రియాంకకి ఇచ్చిందట లెటర్. ప్రియాంకకి ఇచ్చిందారా? అవును, అడిగి మరీ కన్ఫర్మ్ చేసుకొని ప్రియాంకకి ఇచ్చేసిందట. ఇప్పుడు చూడాలి నా మీద దానికి ఎంత ప్రేమ ఉట్టుకొస్తుందో. ఏమోరా, నాకైతే డౌటే. చూడు చూడు, నేనంటే దానికి పిచ్చి. నాకు తెలిసి ఆ మీనాక్షి గురించి దీనికి చెప్పుంటారు. చెప్తే తట్టుకోదు కదమ్మా. రీసెంటోడా అని బాగా ఫీల్ అయి వస్తుంది. ఆయనతో బిడ్డేటు అని వీళ్ళు కూడా ఎవరు చెప్పరు, నాకు తెలుసు. గంతిదారా పోరి. మరి నువ్వు ఇట్లా వేసినావు గిసంటాను అని తెలిస్తే ఉంటదిరా? ఉండదు. ఇప్పుడు చచ్చిపోయి ఉంటే ఆడిడ ఫోటోలు కనబడకపోతుండే ఆశ్రనివాలో అదో ఇదో అని. మనం ఆ ఊరు నుంచి రంగరంగా ఫోటోలు పెట్టింది ఆయనన్న చచ్చిపోయిందని. చావది గదికి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏందో ఏమో, ఆ సచ్చదేదో నిన్ను కొట్టిన వాళ్ళు జత్త అయిపోతుంది కదా. ఆ ముసలి దేవతో నిన్ను కొట్టింది గాని దాన్ని లేవట్టెత్తేని. దానికి సావెన్నడైతుందిరా? అవుతుంది. దవాఖానలో కనబడ్డది చూసినావా? ఏడ కనబడ్డదిరా? ఏమో ఊకంటావు. నేను పోయేటప్పుడే చెప్పినా నీకు, అమ్మ గమని చూడే అని. మొత్తం నీ బాధలే నీకు, నీ గోదలు నీకే. మరి ఏం చేసేదిరా? ఆటోనికి పైసలు జమ అయ్యేద్దా? ఆడి నీడిని ఏమన్నా దొరుకుతాయేమో అని చూసిన. గట్లా చేసినావు అనుకో, ఇంకోసారి నేను ఆటో ఎక్కించుకోరు చెప్తున్నా. నేను గట్ట ఎందుకు ఎత్తరా? నాకు తెలియదా?